మగవారిలో వీర్యకణాల కౌంట్ అనేది తక్కువ ఉండడానికి ఏ కారణాలనేవి ఉండొచ్చు? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్‌గా వీర్యకణాల కౌంట్ అనేది సంతానం కలగడానికి చాలా ఇంపార్టెంట్. ఈ కౌంట్ అనేది తగ్గుతుంది అంటే ఫస్ట్ మనం చూడాల్సింది వీళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. అంటే స్మోకింగ్ అయినా, ఆల్కహాల్ కన్జంప్షన్ అయినా ఏమైనా ఎక్కువగా తీసుకుంటున్నారా? ఇదొకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆక్యుపేషన్. వాళ్ళు ఎటువంటి ఉద్యోగం అనేది చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఆక్యుపేషన్స్ ఎలా ఉంటాయంటే డ్రైవింగ్ అనేది కంటిన్యూస్గా చేస్తున్నారు, మధ్యలో బ్రేక్స్ అనేది ఉండడం లేదు అంటే అలాంటి వారికి వీర్యకణాల కౌంట్ అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే కంటిన్యూస్గా కూర్చునే కారణం వల్ల హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. హీట్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే కారణం వల్ల వాళ్ళకి వారికోసిల్, తర్వాత ఇంకేమైనా సమస్యల వల్ల లోపల కౌంట్ పైన ప్రాబ్లం అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆక్యుపేషన్లో ఇప్పుడు అగ్రికల్చర్, వ్యవసాయం అనేది చేసే వాళ్ళకి కంటిన్యూస్గా పెస్టిసైడ్స్ ఎక్స్పోజరు అంటే చెట్లకి మందులు అనేది కొడుతున్నప్పుడు ఆ మందులు అనేది మనం కంటిన్యూస్గా ఇన్హేల్ అనేది చేస్తున్నప్పుడు మనం పీల్చుకుంటున్నప్పుడు అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. వాటి వల్ల కూడా వీర్యకణాల పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. తర్వాత వచ్చేసి పెయింటింగ్, నెక్స్ట్ కెమికల్ ఎక్స్పోజర్ ఇలాంటివి ఏమైనా వాళ్ళకి అవుతుంది అంటే అలాంటి వాళ్ళకు కూడా మనకి వీర్యకణాల కౌంట్ అనేది తక్కువ ఉంది అన్నట్టుగా చూస్తుంటాము. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి మనం యూజువల్గా అది నెగ్లెక్ట్ చేసే ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ అనేది లేకుండా కంటిన్యూస్గా కూర్చుంటున్నారు అంటే అప్పుడు ఏమవుతుంది, బాడీ వెయిట్ అనేది పెరుగుతుంది. బాడీ వెయిట్ అనేది పెరిగినప్పుడు పొట్ట పైన ఎప్పుడైతే ఎక్సెసివ్ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుందో వాళ్ళల్లో హార్మోనల్ వేరియేషన్స్ అనేవి వస్తాయి. హార్మోనల్ వేరియేషన్స్ వల్ల కూడా వీర్యకణాల కౌంట్ పైన మనకు ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. తర్వాత వచ్చేసి కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే అది ఎవరి చేతిలో లేనిది, పుట్టుకతోనొచ్చే కండిషన్స్ అనేవి ఉంటాయి, సిండ్రోమ్స్ అనేవి. వాళ్ళల్లో కూడా వీర్యకణాల కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇలా పుట్టుకతోనే వచ్చేవి కొన్ని అనటామికల్ డిస్టర్బెన్సెస్ అంటే టెస్టిస్ అనేది కరెక్ట్ ప్రాపర్ ప్లేస్లో అనేది ఉండకపోవడము, స్క్రోటల్ సాక్స్లో కాకుండా పొట్టలోనే ఉండిపోతాయి అంటే అబ్డామెన్లో. అలాంటి కండిషన్లో ఏమవుతుంది, అది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే డిటెక్ట్ అనేది చేయాలి. స్క్రోటల్ సాక్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి, టెస్టిస్ అనేది అందులోకి రాలేదు స్క్రోటల్ సాక్స్లోకి అంటే అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అనేది అవుతుంది. వీటిని ముందుగానే డిటెక్ట్ చేసి సర్జరీ అనేది చేయించారు అంటే అప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ అనేది మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ డిటెక్షన్ అనేది అవ్వలేదు, డిటెక్షన్ అనేది లేట్గా అయ్యింది, అప్పటికే 14-15 ఇయర్స్ అయిపోయింది, ఆ స్టేజ్లో డిటెక్ట్ చేశారు అంటే మాత్రం ఆల్రెడీ టెస్టిస్కి డ్యామేజ్ అనేది జరిగి ఉంటుంది. అందుకు వాళ్ళకి మళ్ళీ ప్రయత్నించాలన్నా కానీ కష్టమవుతుంది. ఇంకొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్స్ కారణం వల్లనైనా కానీ దేని వల్లనైనా కానీ లోపల ప్రొడక్షన్ అయినా కానీ బయటికి వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో అలా అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కూడా స్పర్మ్స్ అనేవి కరెక్ట్గా ప్రాపర్గా బయటికి రావు. వీళ్ళల్లో కౌంట్ ఉన్నా కానీ లేదు అన్నట్టుగా కనపడుతుంది. సో ఈ అన్ని కారణాలని మనము ఫస్ట్ ఎలా డిటెక్ట్ చేస్తాము అన్నట్టుగా చూస్తే ఒక సింపుల్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేయాలి. చేసినప్పుడు ఏ లెవెల్లో మనకి ప్రాబ్లం ఉంది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఎంత కౌంట్ ఉంటే ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అన్న డిసిషన్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌంట్ అనేది 10-15 మిలియన్ మధ్యలో ఉంది అంటే వీళ్ళకి మనము ఐయుఐ లాంటి ప్రొసీజర్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఒకవేళ కౌంట్ అనేది 10 మిలియన్ కన్నా తక్కువగా ఉంది, మొటిలిటీ అనేది కూడా బాగా ఎఫెక్ట్ అయ్యింది అంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుంది. అండ్ కౌంట్ ఒకవేళ కంప్లీట్గా జీరో ఉంది అంటే వీళ్ళకి లోపల నుంచి స్పర్మ్ రిట్రీవల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనము చూడాలి. స్పర్మ్ రిట్రీవల్ అనేది లోపల నుంచి జరుగుతుంది అంటే వాళ్ళ స్పర్మ్తోనే వాళ్ళకి బేబీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మ్యాక్సిమం ట్రై చేసి ఇలా మనము ఎటువంటి పేషెంట్కి అయినా కానీ సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. అండ్ ఇవేవైనా మీకు ఉన్నాయి అంటే దాన్ని ఇనీషియల్ స్టేజెస్లోనే కరెక్ట్ చేసుకోగలిగితే ఫర్దర్గా కాంప్లికేషన్స్ అనేవి జరగకుండా ఉంటాయండి. థ్యాంక్ యూ.